టు గౌరీ డ్రీమ్స్ ఆముక్త పరిణయం 14. ప్రణవ్ను ఇంటికి రావద్దని నిస్సంకోచంగా చెప్పిన తాతను చూసి దిగ్భ్రమ చెందిన కైలాష్ అదే విషయం ప్రశ్నించగా ఆసరా లేని వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడమే అతిథి దేవోభవ పదానికి పరమార్థమని చెప్పి వెళ్ళిపోతాడు విశ్వనాథ్. ప్రణవ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ వ్యక్తి నీతో ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నాడు? ఇంత వయసు వచ్చినా ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా అన్నాడు విశ్వనాథ్ మాట తీరు చూసిన అన్వేష్. ఆ వ్యక్తికి ఇక్కడున్న వాళ్ళందరూ ఇస్తున్న గౌరవం చూసి అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం కాలేదా అన్వేష్? గౌరవప్రదమైన వ్యక్తి ప్రవర్తన అలా ఉంది అంటే దానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది కదా. ఆ విషయం తెలుసుకోకుండా పెద్దవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. తన స్నేహితుడిని వారించి అతనితో కలిసి అప్పటికే సిద్ధం చేసుకున్న గదికి వెళ్ళారు ఇద్దరు. ఇంటికి వెళ్ళిన ప్రణవ్ స్నానపానాదులు పూర్తి చేసి వందనం కావించి ఆ పరమేశ్వరునికి పూజ చేసుకున్నాడు. పూజ చేస్తున్న సమయంలో ఆముక్త పాడిన దేవీ స్తోత్రం గుర్తొచ్చి అప్రయత్నంగానే అతడి పెదవులపై అది కదలాడింది. ఎప్పుడు శివస్తోత్రం చదివే ప్రణవ్ మొదటిసారి దేవీ స్తోత్రం చదవడం విని అప్రతిభుడై ప్రణవ్ వద్దకు వచ్చాడు అన్వేష్. పూజ పూర్తి చేసిన వెంటనే పూజా గది ముందు ఉన్న అన్వేష్కు హారతి అందించి, ఎప్పుడు ముసలాడిలా పూజ చేసుకుంటానని నన్ను వెటకారం చేస్తుంటావు, ఈరోజు ఏంటి పూజ పూర్తయ్యేసరికి గది ముందుకు వచ్చావు అన్నాడు నవ్వుతూ. ఆ మాట నేను నిన్ను అడగాలి ప్రణవ్. అమ్మ మాట కాదనలేక అమ్మ కోసం మాత్రమే దేవి స్తోత్రం చదివే నీవు తొలిసారి అమ్మ అడగకుండా దేవి స్తోత్రం చదివేసరికి చిత్రంగా అనిపించింది. ఈ పురోహితిక అమ్మవారు చాలా మహిమగల అమ్మవారిలా ఉన్నారే, అందుకే నీ నోటి వెంట తన స్తోత్రాన్ని పలికించారు అంటూ చేతులెత్తి అమ్మకి నమస్కరించాడు అన్వేష్. అమ్మ, అమ్మాయి ఈ రెండు పదాల మధ్య ఒకే అక్షరం తేడా. నన్ను కన్న తల్లి, నేను మెచ్చిన అమ్మాయి ఇద్దరూ అమ్మవారి భక్తులే అయినప్పుడు నా నోటి వెంట అమ్మవారి స్తోత్రం రాకుండా ఎలా ఉంటుంది అనుకొని, ఏంట్రా ఏదో నేరం చేసినట్లు అడుగుతున్నావు? అయినా నిత్యం అయ్యవారిని మాత్రమే పూజిస్తే ఆయనకు కూడా కోపం వస్తుంది కదా. అర్ధనారీశ్వరుడాయే తనలో సగభాగమైన అమ్మవారిని వదిలేసినందుకు నా మీద ఆ కైలాసనాథుడు కోపగించుకుంటే కష్టం సుమి. అందుకే ఈరోజు అమ్మవారి స్తోత్రం కూడా చెప్పాను అంటూ హారతి పళ్ళ్యాన్ని పూజ గదిలో పెట్టి తను వచ్చిన పని పూర్తి చేయడానికి ఏం చెయ్యాలో ఆలోచించడంలో మునిగిపోయాడు ప్రణవ్. ఇప్పుడు నేనేం తప్పుగా అన్నానని వీడి నా మీద ఇలా అరుస్తున్నాడు? ఇక్కడికి వచ్చినప్పటి నుండి వీడి ప్రవర్తన చాలా వింతగా ఉంది అనుకొని బుక్స్ రిఫర్ చేయడానికి తీసుకున్నాడు అన్వేష్. ఇంటికి చేరిన కైలాష్ తాతయ్యతో మాట్లాడకుండా ముభావంగా సోఫాలో కూర్చున్నాడు. తాత మనవళ్ళు ఇద్దరు వచ్చారా? నేను ఇంకా మీ ఇద్దరిని పిలిపించడానికి ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నాను. ఒకరి కోసం ఒకరు వెళ్ళి ముగ్గురు ఉండిపోయారు అంటూ వారి ముందుకు వచ్చింది కైలాష్ నానమ్మ శారదాంబ. కైలాష్ ఫోన్ చేసి చెప్పాడు కదా శారద, ఆలయంలో పురాణ కాలక్షేపం జరిగిందని. మళ్ళీ వ్యంగ్యం అవసరమా? కినుకుగా అడిగాడు విశ్వనాథ్. అవును నానమ్మ, ఫోన్ చేశాను కదా పురాణ కాలక్షేపం చేస్తున్నానని. అయినా నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడినా నవ్వుతూ జవాబు చెప్పే తాతయ్య ఈరోజు ముఖం చూడు ఎలా చిటపట్లాడిస్తున్నాడో. ఈరోజు తాతయ్యకు ఏదో అయ్యింది నానమ్మ, అందుకే నిత్యం మాతో చెప్పే శ్రీరంగ నీతులు ఆచరణలో పెట్టడానికి మాత్రం అంగీకరించలేదు అంటూ తాత మీద ఫిర్యాదు చేశాడు కైలాష్. ఆ విషయం గురించి ఆలోచించవద్దని చెప్పాను కదా కోపంగా అడిగాడు విశ్వనాథ్. ఆలోచించకుండా ఎలా ఉండమంటారు తాతగారు? మీరు మీ వ్యక్తిత్వానికి భిన్నంగా ఈరోజు ప్రవర్తించారు. నేను మీ నుండి ఇటువంటి చర్యలు ఊహించలేదు. నేను అన్వేష్కి ఇచ్చిన మాట కూడా మీ మాట వల్ల తప్పాల్సి వచ్చింది బాధగా అన్నాడు కైలాష్. నువ్వు అన్వేష్కి ఏం మాట ఇచ్చావు అయోమయంగా అడిగాడు విశ్వనాథ్. ఇక్కడ తనకు ఎవరూ తెలియదని, ఆ గదిలో ఎలా ఉండాలో అర్థం కావట్లేదని
అన్వేష్ బాధపడుతుంటే మన ఇంట్లో అందరూ అతిథికి చాలా విలువ ఇస్తారని, అంతేకాకుండా అరుణాచలం లాంటి మహాపుణ్యక్షేత్రం నుండి ఇక్కడికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం అంటే మనకు ఎంతో పుణ్యమని, వారిద్దరిని పని పూర్తయ్యే వరకు మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. కానీ మీరేమో ప్రణవ్ను మన ఇంటికి రావద్దని నేరుగా చెప్పేశారు. మనం ఇంటికి వస్తున్నప్పుడు అన్వేష్ నా వైపు చూసిన చూపు నేను కలలో కూడా మర్చిపోలేను తాతగారు, బాధగా చెప్పాడు కైలాష్. నువ్వు అన్వేష్కి మాట ఇచ్చిన విషయం నాకు తెలియదు కదా కైలాష్. నువ్వు నిజంగా మాట ఇస్తే ఇప్పుడైనా మించిపోయింది ఏముంది, వెళ్ళి అతన్ని మన ఇంటికి తీసుకురా. కైలాష్ పక్కకి వచ్చి అతని చేతులు పట్టుకొని చెప్పాడు విశ్వనాథ్. నిజంగా తాతగారు, ఇప్పుడే వెళ్ళి ప్రణవ్ అన్వేష్ ఇద్దరిని ఇంటికి తీసుకొని వస్తాను ఆనందంగా అన్నాడు కైలాష్. నువ్వు మాట ఇచ్చింది అన్వేష్కి, ప్రణవ్కి కాదు. కాబట్టి నువ్వు అన్వేష్ని తీసుకువస్తే చాలు, ప్రణవ్ని తీసుకురావద్దు అంటూ మెలిక పెట్టాడు విశ్వనాథ్. అదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు, వాళ్ళిద్దరికీ మన అవసరం ఉంది. నేను మాట కూడా ఇచ్చాను. చూడు నాన్న, మా తాతయ్య ఎలా మాట్లాడుతున్నాడో నువ్వైనా చెప్పు అక్కడికి వచ్చిన తండ్రితో అన్నాడు కైలాష్. అసలు ఈ ప్రణవ్ ఎవరు, అన్వేష్ ఎవరు? వాళ్ళిద్దరి కోసం మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? కొడుకు కంటే ముందే స్పందిస్తూ అడిగింది శారదాంబ. ఏం లే శారద, నువ్వు లోపలికి వెళ్ళు అని విశ్వనాథ్ అంటుండగానే, చాలా ఉంది నానమ్మ, తాతయ్య ఎందుకో నీకు చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఆలయంలో జరిగిన విషయం, వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ మొత్తం వివరంగా చెప్పాడు కైలాష్. కైలాష్ చెప్పింది వింటూనే శారదాంబ ఆశ్చర్యంగా భర్త వైపు చూసి, కైలాష్ చెప్తుంది ఏంటండి, నిజంగా అలా అన్నది మీరేనా? నేను మీ భార్యగా ఈ ఇంట్లో కుడికాలు పెట్టిన క్షణం నుండి ఈ క్షణం వరకు ఈ ఇంటిలో అన్నపూర్ణాదేవిగా నడుచుకొని అందరి ఆకలి తీర్చాను. అలా తీర్చడంలో మీరు నాకు సహాయం చేశారు. ఒక విధంగా నన్ను అలా మార్చింది మీరు కూడా. అలాంటి మీరు ఈరోజు అలా మాట్లాడారా అని ఆశ్చర్యంగా భర్తను చూసింది శారదాంబ. విశ్వనాథ్ శారదాంబ చెప్పిన అన్నపూర్ణాదేవి కథనం తరువాయి భాగంలో చదువుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.